హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరణ్. ఎందుకు జీవితంలో ఎవరికి శాశ్వతం కాదు. ఉన్నంతకాలం ఎదుటివారికి పంచిన సహాయము, పంచిన ప్రేమాభిమానాలే శాశ్వతం. మన సంపద ఒక్క దెబ్బతో పోతుంది, అందం ఒక్క రోగంతో పోతుంది, గౌరవం ఎప్పటికీ నిలుస్తుంది. మరి ఎందుకు గర్వపడుతూ ఉన్నావు? ఎందుకు మోసం చేస్తూ ఉన్నావు? ఎందుకు అసూయ పడుతూ ఉన్నావు? దేన్ని చూసి ఎగిరెగిరి పడుతూ ఉన్నావు? నీ అందాన్యా? నీ ధనమా? ఎందుకు? నిన్ను ఒకరు లోకువ చేసి మాట్లాడినంత మాత్రాన నీ విలువ ఏం పోదు, తగ్గిపోదు. నీ విలువ తెలియక వారు మాట్లాడుతూ ఉన్నారు. అవతలి వాళ్ళకు తెలియదు, వాళ్ళ విలువ వాళ్ళే పోగొట్టుకుంటూ ఉన్నారు. నీకు కుదిరితే సంతోషం పంచు, కానీ దుఃఖం తీసుకురాకు. ఆ కన్నీరు నిన్ను తిరిగి కన్నీరు పెట్టిస్తుంది ఏదో ఒక రోజు. నువ్వు ఎవరితో జీవించాలి అనుకుంటున్నావో వారు నీకు చెందరు. వారి మీద ప్రేమ ఎక్కువ కురిపించకు. ఎప్పుడు ఎలా రాసిపెట్టి ఉండాలో అలా జరుగుతూనే ఉంటుంది. దొరికితే నీ అంత అదృష్టవంతుడు ఎవరు లేరు. ఎందుకంటే నిన్ను ప్రేమించేవారు ఉంటే. జీవితంలో దేన్నైతే వద్దు అనుకుంటున్నావో, దాన్ని దూరంగా విసిరేశావో, ఒకరోజు అదే కావాలని అనిపిస్తుంది. అప్పుడు నువ్వు కావాలి అనుకున్నా ఎంత వెతికినా నీ దగ్గరికి రాదు. రాలేనంత దూరంగా వెళ్ళిపోతుంది. అది వస్తువైనా మనిషి అయినా. మరి ఎందుకు అలా? థ్యాంక్ యూ.